కాశీపట్నం సంతలో సువార్త. అమ్మా యేసుప్రభు సువార్త ప్రభుని తెలుసుకున్నామ్మా. తమ్ముడు నాన్న సోములు యేసుప్రభు సువార్త నాన్న, యేసుప్రభు సువార్త నాన్న, ప్రభుని తెలుసుకోండి, యేసుని తెలుసుకోండి అన్న. యేసు సువార్త తమ్ముడు, యేసుప్రభు సువార్త తెలుసుకుందమ్మా. బాగుంది, అవును. తమ్ముడు తమ్ముడు యేసుప్రభు సువార్త యేసు సువార్త తమ్ముడు. తమ్ముడు ఇప్పుడు ఉన్నారమ్మా సువార్త పత్రిక యేసు సువార్త. దేవుని తెలుసుకొని నమ్ముకున్నమ్మా. ఇక్కడ ఎవరన్నా? దొంగాడన్నా? ఓకే ఓకే. దొంగాడంటే ఎక్కడ ఉంటుంది అదే? డబ్బగుండ మీదనా? డబ్బగుండ. ఓహోహో సంతోషం. ఆ దగ్గరలో చర్చిలు ఉన్నాయి కదా నాన్న, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా, చర్చికి వెళ్ళండి, వేసే నమ్ముకోండి. అలాగే అమ్మా. బుజ్జి యేసుప్రభు సువార్త ఏంటి బాగున్నారా? వేసే సువార్త తీసుకోండి కదరు. వేసే సువార్త నానా, వేసే సువార్త నాన్న. అమ్మా చెల్లి యేసుప్రభు సువార్త హలో, వేసే సువార్త నాన్న. అమ్మా యేసుప్రభు సువార్త అమ్మ తెలుసుకోండి అన్న. అనేది మతం కోసం అది కాదు, కానీ మన అందరూ దేవుని పెట్టినాం కదన్న, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అయితే భూమి మీద మనం తెలుసో తెలియక చేసిన పాపంలు అడ్డుపడతాయన్న. అందుకనే ఆ పాపాన్ని తొలగించడానికి దేవుడే మానవుడికి వచ్చాడు. మనందరం చేసిన తప్పులకి పాపాలు కొన్ని శిక్ష అంతా యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసయ్య నమ్ముకున్నాము, పాపాలు క్షమించబడి దేవుడిని స్వర్గానికి వెళ్తాం. ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదు, ఏది తీసుకెళ్ళామన్నా. పాపక్షమాపణ పొందుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళగలం, అక్కడ సంతోషకరం జీవితం ఏదన్నా. దేవుని తెలుసుకోండి అన్న, చర్చికి వెళ్ళండి అన్న. కాశీపట్నం సంతలో సువార్త అయిందండి ఈరోజు బుధవారం. కాశీపట్నం సంతలో సువార్త అయింది. ఇదిగోండి ఇమ్మాన్యుయల్ వీక్లీ గాస్పల్ టీములో ఇక్కడ సువార్త చేసి వచ్చిన తర్వాత పల్లవన్స్ మోషే గారి పోడు దగ్గర సేద తీరుతున్నాం. చక్కని ఇదిగో చక్కని జీడి చెట్టు, చక్కని జీడి చెట్టు కింద మోషే గారు మాకు మంచాలు ఏర్పాటు చేశారు. చక్కగా సేద తీరుతున్నాం. ఈయన ప్రసన్న కుమార్ గారు అతను. అదిగోండి ఈయన జయరాజ్ గారు అండి, గొంగళపూర్లో ఉంటుంది కదండి, గొంగళపూర్ సినిమాలో జయరాజ్ గారు ఊడండి అట్లే అన్నారు కదా, ఆయన ఈయనేనండి. బాబా నీరునే ఇక్కడ ఊడేడు ఎలాగొన్నాడు అన్నా కదా, ఆయన ఈయనేనండి, ఈయన గొంగళపూర్ సినిమాలో. అది ఇదిగోండి గొంగళపూర్ సినిమాలో విఆర్ ఇతనేనండి, గొంగళపూర్ సినిమాలో విఆర్ ఇతనేనండి, ఇతనే విఆర్. అదండి టీము, గాస్పల్ టీము. అదే అందుకనే మన వాళ్ళు చెప్పాను, కానీ ఎంత తిన్నామండి, తీసేరండి బాబు, అది తిన్నాం. ఇది ఓనేశం మటన్ కర్రీ, తోప మటన్ కర్రీ. మోషే గారు మరి మా సేవకుల్ని గాస్పల్ టీంని ప్రేమించి చక్కని విందు ఏర్పాటు చేశారు. మోషే గారి కుటుంబానికి దేవుడు దీవించిన గాక. ఆమెన్. ప్రసన్నవదనం. మోషే గారి ఇంట్లో మాకు మంచి విందు పోటీ దగ్గర.